డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం మార్కెట్స్ క్రాష్ అవుతున్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరీ ముఖ్యంగా ఒక బాగా గుర్తుంచుకోవాల్సిన 10 విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, మనందరికీ తెలియకుండానే మార్కెట్స్లో పైకి వెళ్తుంటాయి, అలాగే కిందకి కూడా వెళ్తుంటాయి, డౌన్ ట్రెండ్ కూడా అవుతుంటుంది. మార్కెట్స్ మనం అప్ అయినప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉంటాం, ఎందుకంటే మన యొక్క పోర్ట్ఫోలియో పెరుగుతుంది, ప్రాఫిట్స్ వస్తుంటాయి. అలాగే లాస్ అవుతున్నప్పుడు కూడా ఒకంత భయాందోళన ఉంటుంది, మనం పెట్టిన పెట్టుబడి అంతా కూడా తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని కంపెనీలు అయితే చాలా ఫాస్ట్గా డౌన్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది 10 ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, నెంబర్ 1, ఒక్కసారి మార్కెట్లు కుప్పగొలితే భయాందోళన చెందుతారు అందరూ కూడా. భయంతో డెసిషన్స్, హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా మీరు మార్కెట్స్ పడిన వెంటనే భయంగా హఠాత్తుగా డెసిషన్స్ మొత్తం అమ్మేద్దాము, అటువంటి డెసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే మార్కెట్ల యొక్క పతనం సాధారణమైంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ట్రెండ్ సాధారణంగా ఉంటుంది, తర్వాత కూడా పాజిటివ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా అని ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఫాలో అవుతున్నప్పుడు సడన్గా డెసిషన్స్ తీసుకోవద్దు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మనకి రిస్క్ని తగ్గిస్తుంది. అంటే మొత్తం డబ్బు అంతా కూడా ఒకటే సెక్టర్లో కానీ ఒకే కంపెనీలో కానీ ఇన్వెస్ట్ చేసే కన్నా ఒక డైవర్సిఫైడ్ పెట్టుకోవాలి. అలాగే ఒక్కదానిలో ఇన్వెస్ట్ చేస్తే కౌంటర్గా పుట్ ఆప్షన్స్ బై చేసుకొని ఆ యొక్క స్టాకు పడినా కూడా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకునే యొక్క ఇవి పెట్టుకోవాలి. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకునే, ప్రిజర్వ్ చేసుకునే ఆలోచనలతో యాక్టివ్ చేసుకోవాలి. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వల్ల ఏమవుతుందంటే, ఒక కంపెనీ తగ్గినా, ఒక సెక్టర్ తగ్గినా ఇంకొక సెక్టర్ కాపాడుతుంది, కాబట్టి ఎక్కువ డ్యామేజ్ ఉండదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, మార్కెట్ క్రాషెస్ టైంలో ఏంటంటే మెయిన్ పుకార్లు కానీ గ్రీవెన్సెస్ని కానీ నమ్మకూడదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏవేవో పుకార్లు వస్తుంటాయి, వాటిలో మంచి చెడు ఏమి తెలియకుండా గబక్కన నమ్మకూడదు అనేది మూడో పాయింట్లో మనం తీసుకోవాలి. ఈ తప్పుడు సమాచారం వల్ల ఈ విశ్వాసం, మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి కూడా మనం బయటకు వచ్చేస్తాం. అది మేజర్ ఎఫెక్ట్ అన్నమాట. అలాగే మార్కెట్ క్రాష్, నాలుగో పాయింట్, మార్కెట్ క్రాష్లో భయపడి పెట్టుబడిదారులు చేయకూడని ఇంకొక పని ఏంటంటే, నాణ్యమైన కంపెనీల్లో పెట్టిన సొమ్ముని ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్డ్రా చేయొద్దు, సెల్ చేయొద్దు లాస్కి. అంటే మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకున్నాము, ఇవి మనకి స్టాండర్డ్ కంపెనీస్, టాప్ 100 కంపెనీస్, అలాగే టాప్ 200 కంపెనీస్ అని తెలిసిన కంపెనీస్లోంచి డబ్బులు బయటికి తీయద్దు. ఎందుకంటే అవి ఈ ఒడిదుడుకులు తగ్గి సాధారణ అవ్వంగానే అవి మళ్ళీ పెరుగుతాయి అనే విషయాన్ని గుర్తుంచుకొని మీరు తీసుకోండి, డెసిషన్ తీసుకోండి. ఇది 5వ పాయింట్. 6వ పాయింట్ ఏంటంటే, మార్కెట్ క్రాష్ అనేది పోర్ట్ఫోలియో యొక్క పనితీరుని ఆడిట్ చేసేందుకు, అలాగే మన పెట్టుబడిలో జరిగిన లొసుగులు ఏంటి అనేది సరి చేసుకోవడానికి మనకు ఒక వెసులుబాటు కల్పిస్తుంది. అంటే పోర్ట్ఫోలియోని రీషఫిల్ చేసుకోవటం కానీ, అసలు మన పోర్ట్ఫోలియోలో స్ట్రెంగ్త్ ఉందా, అంటే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ ఎందుకు కొన్నాము, ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాం, ఇలాంటి డెసిషన్స్ భవిష్యత్తులో తీసుకోకుండా ఏ రకంగా జాగ్రత్త పడవచ్చు అనే దాని మీద మనకు ఒక అవగాహన కల్పిస్తుంది ఈ మార్కెట్ క్రాష్ అయితేనే కదా ఏ కంపెనీ స్ట్రాంగ్ ఉంది, ఏ కంపెనీలో ఇంకా గ్రోత్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు నగదు నిల్వలు ఉంచుకోవటం అనేది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మార్కెట్లో డౌన్ అవుతున్న టైంలో లోయెస్ట్ లెవెల్లో మనీ కనుక మనకు ఉంటే తక్కువ రేట్లో మంచి కంపెనీస్ అందుబాటు ధరలో కొనుక్కోవడం ద్వారా చాలా ఫాస్ట్గా మనం ప్రాఫిట్స్ తీసుకురావచ్చు. కాబట్టి క్యాష్ రిజర్వ్స్ అనేవి పెట్టుకోవటం చాలా అవసరం. ఆ తర్వాత ఏంటంటే, క్రాషెస్ నుంచి ఇన్వెస్టర్స్ అందరూ అంతర్లీనంగా డైనమిక్స్ని అర్థం చేసుకోవటంలో అడ్డంకులు ఏమైనా ఉంటే వాటిని అవకాశాలుగా మార్చుకోవాలి. అంటే క్రాషెస్ వచ్చినప్పుడే మనము మన యొక్క తెలివితేటలు కానీ, నాలెడ్జ్ కానీ, స్కిల్స్ కానీ పెంచుకోవాలి.
అనేది అర్థమవుతుంది. అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేసాం, నాలెడ్జ్ లేక చేసాం. కాబట్టి ఆ నాలెడ్జ్ని పెంచుకోవటానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ స్కిల్స్ కానీ డెవలప్మెంట్ చేసుకోవటానికి అవసరము అనే విషయాన్ని మనకి ఇక్కడ మనకి అనుభవపూర్వకంగా చెప్తుంది ఈ క్రాషెస్ అనేవి. ఈ క్రాషెస్లో మనం కూడా లాస్ అవుతున్నాము అంటే ఈ క్రాషెస్ని తప్పించుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ మన దగ్గర లేదు అనేది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఏ రకంగా మనం పూర్తి చేసుకోవచ్చు, ఆ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, ఏ రకంగా మనం ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అనేది మనకి ఇది క్రాషెస్ చెప్తుంది. ఆ తర్వాత ఏంటంటే మెయిన్ మార్కెట్లు డౌన్ ట్రెండ్ టైంలో మీరు మీ యొక్క ఒక మంచి ఫైనాన్షియల్ అనలిస్ట్ని, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ని సంప్రదించి వాళ్ళకి మీ పోర్ట్ఫోలియో చూపించి మంచి చెడులు మాట్లాడి ఒక ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ తీసుకోవటం ద్వారా రీఇన్వెస్ట్మెంట్స్ కానీ నెక్స్ట్ డెసిషన్స్ తీసుకోవటం ద్వారా మీరు భవిష్యత్తులో జరిగే లాసెస్ అన్నీ కూడా జరగకుండా చూసుకోగలరు. ఆ తర్వాత ఏంటంటే మార్కెట్ మనం బ్రాడ్గా చూస్తే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ యాక్టివిటీ. కాబట్టి షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఇవన్నీ నార్మల్ వ్యవహారాలే అనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఇప్పుడు డౌన్ అయినంత మాత్రాన కంటిన్యూగా ఫాలో అవ్వదు, అలాగే సంవత్సరాలు అలా ఫాలో అవ్వదు, మళ్ళీ అప్ ట్రెండ్ అనేది వస్తుంది అనేది మనం లాస్ట్ ఫాల్ తర్వాత పెరిగిన సైకిల్స్ చూస్తే మనకు అర్థమవుతాయి. కాబట్టి చార్ట్స్ చూడటం ద్వారా మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, మార్కెట్స్ ఫాల్ అయినా మళ్ళీ పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క టెంపరరీయే స్ట్రాంగ్ కంపెనీస్, ఫండమెంటల్ కంపెనీస్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవి మళ్ళీ గొప్ప స్థితికి వస్తాయి అనేది మనకి క్రాషెస్ నుంచి తెచ్చుకోవచ్చు. అలాగే ఈ మార్కెట్ లాస్ట్ 10వ పాయింట్ ఏంటంటే ఈ మార్కెట్ క్రాషెస్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే ఈ తప్పుల నుంచి ఎలాంటి పాఠాలు మనం నేర్చుకున్నాం, నెక్స్ట్ టైం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మీరు ఒక నోట్బుక్ లాగా పెట్టుకొని మీరు ఒక యాక్షన్ స్ట్రాటజీ చేసుకోవటానికి ఈ క్రాషెస్ మనకి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే అప్ ట్రెండ్లో ప్రాఫిట్స్ వస్తాయి, అది మన గొప్పతనం కాదు. డౌన్ ట్రెండ్లో కూడా మన క్యాపిటల్ని కాపాడుకుంటూ మనం ప్రాఫిట్స్ తెచ్చుకోగలిగితే అది మన యొక్క ప్రొఫెషనల్ టాలెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి స్ట్రాటజీస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, సో క్రాషెస్ నుంచి మనం తప్పించుకోవటం ఎలా, ఇవన్నీ కూడా మీకు అనుభవపూర్వకంగా పాఠాలు వస్తాయి. కాబట్టి వాటిని నేర్చుకొని ఫాలో అవడానికి మంచి అడ్వాంటేజ్. సో ఇవన్నీ గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి 1-2 సార్లు ఈ వీడియో రివైండ్ చేసుకోండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నోట్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసి ఈ స్టాక్ మార్కెట్లో మంచి సంపాదన, వెల్త్ క్రియేట్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.